వింటున్నప్పుడు బాగానే ఉంటుంది, దీన్ని పురాణ వైరాగ్యం అంటారు. పురాణం వింటున్నప్పుడు అంతా జ్ఞానుడే, శంకరాచార్య ఎవడికి సరిపోవడం ఇందులో. మరి ఇంటికి వెళ్ళగానే అంతా వంకరాచార్యే. అందుకని మనకు ఎందుకు అవుతుందో కూడా గమనించండి దయచేసి. విశ్లేషణ. మనకి ఇష్టం లేదు సమస్యది. ఈ జ్ఞానంలో ఉండడం మనకి ఇష్టం లేదు. ఈ పట్టించుకున్న తేనె, బంక, జిగురు, ఆమదం ఉందే, దాన్ని వదలడం మనకి ఇష్టం లేదు. ఈ భార్య పిల్లలు కావాలి, ఈ భర్త కావాలి, ఈ బంధాలు కావాలి, ఈ డబ్బులు కావాలి, ఈ వైభవాలు కావాలి, ఈ బంగారం కావాలి, ఈ ధనకనక వస్తు వాహనాలు కావాలి అని మనస్సు పిచ్చి తపన పడుతుంది. అవి పడుతున్నంతకాలం దేవుడు దొరకడు. అందుకని కళ అర్థమైతే భూత గుర్తు. ఆ కళలో పాత్రలన్నీ జీవుడు ధరించారు. ఒక జీవుడు పడుకుని తాను కలగని మగవాళ్ళు, ఆడవాళ్ళు, చెట్లు, చేమలు, నపుంసక పాత్రలు, జీవరాశి పాత్రలన్నీ తానే ధరించి ఓ అరగంట సేపు తానే మాట్లాడుకుని, తనతో తానే దెబ్బలాడి, తనతో తాను ఆనందించి, తనతో తాను విభేదించి, కింద పడి మీద పడి ఏదో చేసి కళలోంచి బయటికి రావడం నిజమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో శయనించి ఈ విశ్వం అనే కళ తానే కని కృతయుగాన్ని, త్రేతాయుగాన్ని, ద్వాపర యుగాన్ని, కలియుగాన్ని, రకరకాల ప్రవృత్తులను సృష్టించి ఆనందించి మొత్తం ముక్తి పొంది బయటకు వస్తున్నాడు అనడం అబద్ధమా? పక్కా నిజం అండి, పక్కా నిజం. దట్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. జరుగుతున్నది అదే. పరమాత్ముడు కన్న కలలు ప్రపంచములు, నిద్రలోన కన్న కల నిక్కముగాదు గదా తలంపగన్ అని సాగర ఘోష కావ్యంలో రాశారు.